మొదటి కొరింథీయులు 9వ అధ్యాయం. తొమ్మిదో అధ్యాయం 1వ వచనం. మొదటి కొరింథీయులు 9:1. పట్టుకోమా. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తులుడను కానా, నేను అపోస్తులుడను కానా. ఏమంట? నేను అపోస్తులుడను కానా. ఏమని ప్రశ్నిస్తున్నాడు? నేను అపోస్తులుడను కానా. మన ప్రభువైన యేసును నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా. ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా. ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా. ఏంటిదంట? ప్రభువునందు అపోస్తలత్వానికి ముద్రగా ఉన్నది ఎవరు? ఎవరు? సంఘాలు. ఎవరు? సంఘాలు. అర్థమవుతుందా? అపోస్తలత్వం అంటే ఏం కాదు, అంత సులువైన విషయమో కాదు. అపోస్తలత్వం అంటే ఏంటి? అంత సులువైన విషయమో. అపోస్తులుడు ఏం చేస్తాడు? ఎక్కడ పోతాడు? ఫీల్డ్ లోకి పోతాడు. ఎక్కడికి? ఫీల్డ్ లోకి పోయి ఏం చేస్తాడు? ఫీల్డ్ వర్క్ చేసి తర్వాత ఎక్కడికి ఏం చేస్తాడు? సంఘాలను స్థాపిస్తాడు. మరొకసారి చదవండి. అదే 9 చదవండి. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తులుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా. ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా. చాలు. ప్రభువునందు నా అపోస్తలత్వానికి ఏమై ఉన్నా? ముద్ర. పౌలు అపోస్తులుడు అని చెప్పడానికి ఏమిటి ముద్ర? ఎవరు? సంఘాలు. ఎవరు? సంఘాలు. ఇక్కడ ఏమంటే ఒక సంఘం, కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, ఇదిగో మీరే నాకు ఏనంట, నేను అపోస్తులు అని చెప్పడానికి ముద్ర ఏంటిది? కాబట్టి పౌలు అంటే అపోస్తులుడు ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడు? సంఘాలను కడతాడు. ఎక్కడికి పోతాడు? ఫీల్డ్ వరకు పోతాడు. ఫీల్డ్ లోకి వెళ్ళి ఏం చేస్తాడు? అక్కడ పోయిన తర్వాత ఏం చేస్తాడు? సంఘాలను కడతాడు. అది దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. అపోస్తలత్వం గురించి తెలుసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ అదంతా ఇప్పుడు మనం ఒకటేసారి తెలుసుకోలేం. కాబట్టి దానికి సంబంధించిన విషయాన్ని ఫస్ట్ మనం కొంత చూసుకొని ఏం చేసుకున్నాం. రెండో కొరింథీయులు 12:12. రెండో కొరింథీయులు 12:12. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను. నేను మీకు భారముగా ఉండకపోతున్నాను. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏముందంట? సూచక్రియలు, మహత్కార్యాలు, తర్వాత ఏంటిదంట? చిహ్నములు. ఇవన్నీ కూడా చేసి ఏం చేస్తున్నా? ఆయన అపోస్తులుడు అని ఏమైతుంది అక్కడ? మరొకసారి 12:12. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో. అపోస్తులుని యొక్క చిహ్నములు, సైన్స్ ఆఫ్ అపోస్టల్స్. ఏదేమనంట? చిహ్నములు ఏంటిది? అపోస్తులునికి ఏముంటాయి?
చిహ్నాలు ఉంటాయి, అంటే గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులను బట్టి మనం ఏం చేయొచ్చు, గుర్తించవచ్చు వీళ్ళెవరు అపోస్తులు. కాబట్టి అపోస్తులుడైన పౌలు ఏం చేస్తున్నాడు, అపోస్తులత్వం కలిగిన వాడు దేవుని చేత ఏం చేశాడు, అపోస్తులునిగా ఏం చేశాడు, పంపబడ్డాడు. ఇంకా దానికి సంబంధించినవి చాలా ఉంటాయి. అపోస్తులత్వం కాదు మనం చేసేది, చెప్పుకునేది అపోస్తులు చేసేటువంటి ఫీల్డ్ వర్క్ అనేది ఇప్పుడు మనం కావాలి. ఏంటిది, అపోస్తులు చేసేటువంటి ఫీల్డ్ వర్క్. టైం ఉందా, టైం ఎక్కువైపోయిందా వింటారా? ఆల్రెడీ ఏమైపోయింది, పొద్దున కూడా నేను మర్చిపోయినా, టైం అయిపోయింది ఆల్రెడీ. టైం అయిపోతున్నాను, ఇంకా నేను టైం చూసుకోకపోతే ఇంకెంతసేపు చెప్తున్నావు. 8 కావస్తుందమ్మా. వాళ్ళు ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఇప్పుడే వచ్చినావు, వాళ్ళు పొద్దున కూర్చొని మళ్ళీ పుష్ప ఏం చెప్పిందంటే ఇలా రానే రాదు, పోయేటి ముందటనే వచ్చి ప్రార్థన చేసిపోతాడని చెప్పింది, లేకుంటే అప్పుడే ముందే ఎన్నిసార్లు అడిగినా అంతే చెప్పింది. మరి ఆమెకు కూడా తెలియలేదు ఏమో. సరే, వినబడదు ఊరికొచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, అపోస్తులుడు ఏంటంటే, అపోస్తులునికి ఏమున్నాయి, గుర్తులు ఉంటాయి, చిహ్నాలు, సైన్స్. దాన్ని బట్టి మనకేమైతుంది, ఈయన పలానా అపోస్తులుడు అని తెలుస్తుంది. అందుకే నేను ఇప్పుడు అపోస్తులత్వం గురించి చెప్తలేను. మనకేంటిది, ఫీల్డ్ వర్క్ మెయిన్. అపోస్తులు ఏం చేస్తారు, ఎక్కడికి, ఒక ఫీల్డ్ లోనికి, దేవుడు పంపిన చోటికి. ఇప్పుడు ఈయన అపోస్తులుడు అన్నా, ఇప్పుడు దేవుడు ఇతన్ని ఏం చేస్తాడు, ఈ ప్రాంతానికి పంపించుండు అనుకో, లేదా ఈ ప్రాంతానికి పంపించుండు అనుకో, లేదా దేవుడు ఇక్కడికి పంపించుండు అనుకో, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేసి ఇక్కడ ఏం చేస్తారు, సంఘాలను స్థాపిస్తారు. ఎస్టాబ్లిషింగ్ చర్చెస్. ఇంకేమంట, సంఘాలను స్థాపించడం అనేది జరుగుతుంది. ఎవరు చేసే పని అది, అపోస్తులు చేసే మొదటిగా. తర్వాత చాలా బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవటం లేదు, మళ్ళీ చెప్తాను, క్లియర్ గా చెప్తాను. ఇదే ఒక్కటే కాదు, ఫస్ట్ అన్నిటికంటే ముందుగా చేసేటువంటి పని అపోస్తులు. ఏం చేస్తారు అపోస్తులు, సంఘాలు స్థాపించాలంటే మొదట ఏం చేయాలి, ఫీల్డ్ వర్క్ చేయాలి. అపోస్తులు ఎక్కడికి పోతారు, దేవుడు నడిపించిన చోటికి పోతారు. ఎక్కడది, అంతేనా? కొన్ని సందర్భాలలో నామకార్థ సంఘాలు కూడా కావచ్చు, కొన్ని సందర్భాలలో అన్య జనాంగం, అంటే ఎక్కడ ఏ ఒక విశ్వాసం లేని చోటు వాళ్ళ దగ్గరికి పోయి వారిని ఏం చేయడం, సువార్త ద్వారా వారిని ఏం చేయడం, రక్షణలోనికి నడిపించటం. ఓకేనా? అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, ఏమర్థం చేసుకోవాలి, అపోస్తులు మొదట ఏం చేస్తారు, ఫీల్డ్ వర్క్ చేస్తారు. హార్డ్ వర్క్ అంటే ఏంటిది, హార్డ్ వర్క్, అది చాలా హార్డ్ వర్క్. అది అంత ఈజీ ఏం కాదు, వర్క్ కాదు. సేవలో అతి కష్టతరమైన విషయం ఒకటి ఉందంటే ఏంటిది, అది ఫీల్డ్ వర్క్. కొన్ని సార్లు దేవుడు ఏం చేస్తాడు, దూరం పంపించవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకో, ఇక్కడ ఒక చర్చ్ ఉంటే అక్కడికి పోతారు, ఇక్కడ ఒక చర్చ్ ఉంటే అక్కడికి పోతారు, ఇక్కడ ఒక చర్చ్ ఉంటే అక్కడికి పోతారు, ఇక్కడ ఒక చర్చ్ ఉంటే అక్కడికి పోతారు. ఇది ఒక రకమైన సేవ, అంటే సంఘ పరిచర్య చేసే పని. అది అంటే ఆల్రెడీ ఉన్న సంఘాలను వాక్యములో ఏం చేయడం, బలపరచడం. ఇది ఫీల్డ్ వర్క్ లోనికి రాదు, కానీ ఇక్కడ ఏముంది, ఫీల్డ్ వర్క్ మనం చూస్తే సంఘాలు లేని చోటికి దేవుడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తిని, ఎవరిని, అపోస్తులుని పంపిస్తారు. ఎక్కడికి, సంఘాలు లేని చోటికి పంపిస్తారు. సంఘాలు లేని చోటికి పంపించినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళి అక్కడ ఫీల్డ్ వర్క్ చేయడం. అంటే అక్కడ ఏం చేయాలి, దున్నాలి మొదట. అందుకే ఫీల్డ్ వర్క్ లో చాలా పోరాటం ఉంటుంది, చాలా పోరాటం ఉంది. దేంతో పోరాటం, సాతాను శక్తులతో ఏం చేయాల్సి వస్తుంది, పోరాడాల్సి వస్తుంది.
ఇంకా సేవ విధానాన్ని మనం ఇంకా అందుకే రానున్న దినాలు ఇంకా నేను కూడా సేవపరమైన విషయాలు ఇంకా నేను కూడా స్టడీ చేసుకోవాలి. స్టడీ చేసి ఇంకా క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు ఏం చేస్తారు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? కొంతమంది సేవకులు పోతున్నారు, ఎక్కడికి పోతున్నారు? సంఘం. ఎక్కడైతే సంఘం ఉందో అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 10 మంది విశ్వాసులు ఉన్నారు, నేను ఎక్కడి నుంచో వచ్చిన వాక్యం చెప్పిన పోయినా. ఇది ఫీల్డ్ వర్క్. అర్థమవుతుందా? క్లారిటీ అర్థమవుతుందా? నేను ఎవరిని టార్గెట్ చేస్తున్నాను మళ్ళీ ఆ పాస్టర్ ఈ పాస్టర్ అని మళ్ళీ అనుకోకండి. అయితే కొంతమంది సేవకులు అంటున్నాను, కొంతమంది కాదు చాలా మంది ఉన్నారు అట్లా. ఇలా చర్చ్ టు చర్చ్ తిరిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చర్చ్ టు చర్చ్ తిరిగితే ఏమవుతుంది? మంచి మటన్ చికెన్ భోజనము, తర్వాత పోయేటప్పుడు తెల్ల బట్టలు, తర్వాత రావటానికి పోవటానికి కారు, తర్వాత ఇంకేముంటది? ఇవన్నీ ఉంటాయి ఉండవా? ఉంటాయి ఉండవా? అది ఫీల్డ్ వరకు పొమ్మని అసలు నువ్వెవరో కూడా వాళ్ళకి తెలియదు. నేను కిందికి మీద చూస్తుంది, ఏంది నేను కొత్తగా ఏం సంగతి అని అంటే నీళ్ళు అడిగినా కూడా మట్టు మరి అదేమీ ఉండదు అసలు. నిన్ను ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా నువ్వెవరు. అదే సంఘాలకు వస్తే దండలేసుడు, చప్పట్లు కొట్టుడు, కాలువలు కప్పుడు చప్పట్లు కొట్టుడు. ఎందుకంటే సంఘం టు సంఘం, చర్చ్ టు. అందుకే చాలా మంది టూర్లు ఎటుంటాయి? చర్చ్ టు చర్చ్. అమెరికా, ఇండియా చర్చిలో నుంచి అడుగు బయటికి పెడితే అమెరికా చర్చిలోనికి, ఈ చర్చిలోంచి కాలు బయటికి పెడితే ఇంకో చర్చిలోని, ఆ చర్చిలోంచి కాలు బయటికి పెడితే ఇంకో చర్చ్, ఆ చర్చిలోంచి కాలు బయటికి పెడితే. వాళ్ళు చేసేది కరెక్టా కాదా అది రెండో విషయం, అని తర్వాత చూద్దాం. కానీ అంటే ఈ రకమైన సేవ కూడా చేసేటోళ్ళు. కానీ ఏమంటా అపోస్తలత్వం కలిగిన వాళ్ళు లేదా అపోస్తులని ఏమంటే అడుగు జాడలో నడిచే వాళ్ళు ఏం చేస్తారు? ఈ రకమైన సంఘం టు సంఘం పోతారా లేదా ఫీల్డ్ టు ఫీల్డ్ పోతారా? ఏది కావాలి చెప్పాలి గట్టిగా. మనకి ఎట్లా ఉంది? ఇప్పుడు అదే నేను ఒక సంఘం ఏదన్నా సంఘం పిలిచింది అనుకో, ఆ సంఘం పోయేటప్పుడు మీరు కూడా మంచి తెల్ల షర్ట్లు వేసుకొని బైబుల్ బ్యాగులు పట్టుకొని మంచిగా వచ్చేసి ఆ కూర్చొని చేసి మంచిగా ఏం కావచ్చు. అదే ఫీల్డ్ వరకు, ఫీల్డ్లోకి పోతే ఎట్లా ఉంటుంది? నువ్వు పోయేటప్పుడు తెల్ల షర్ట్ వేసుకొని వచ్చేటప్పుడు ఏమవుతుంది? నల్లగా అవుతుంది, అది మురికి అయిపోతుంది. ఎరుకు ఫీల్డ్ వరకు చెమటలన్నీ ఆరిపోతాయి. ఇంకా చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేయాలా అయినా, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోయి ఏం చేయాలి? ప్రార్థన చేయాలా. నీళ్ళు లేకపోతే నీళ్ళు అడగాలి, లేదా ఆడ ఏదన్నా 5 రూపాయలు అన్నం తినాలా, నా పప్పు పప్పు సాంబార్తో కడుపు నింపుకోవాలా. ఉంటుందా ఉండదా? ఎంత కష్టం ఉంటుంది? చాలా కష్టం. దేవుడు మహాకృపను బట్టి ఆ అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అప్పుడు పాస్టర్ ఫిలిపియన్స్ పోయాను, సామిల్ పాస్టర్ ఫిలిపియన్స్ పోయేటప్పుడు నన్ను హర్యానాలో పెట్టాను. అప్పుడు మీకు గుర్తుందో లేదో, ఒకసారి భూకంపం వచ్చింది గుజరాత్ సైడ్, పెద్ద భూకంపం వచ్చింది. అప్పుడు నేను అక్కడ హర్యానాలో ఉన్నా. అయితే అక్కడ ఉన్నప్పుడు హర్యానాలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేదంటే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది విశ్వాసులు ఉండేది. అయితే మాకు 2 సైకిల్, ఇంకో బ్రదర్ నేపాల్ బ్రదర్ నాకు, ఇద్దరం కలిసి ఇద్దరికి 2 సైకిల్ ఇచ్చింది. సైకిల్ ఇచ్చిన తర్వాత ఆ సైకిల్ వేసుకొని మేము పోవాలా, అక్కడికి పోవాలా. వారంలో ఒక రోజు అటు, ఒక వారం ఇటు, ఒక వారం ఇట్లా అట్లా తిరుగుకుంటా మేము ఏం చేయాలి? సేవ. మంచి చలి, మంచు, చలి, తర్వాత ఏం కావాలి? సైకిల్ మీద ఏం కావాలి? అట్లా మేము చాలా ఏం చేసినాం, కష్టపడిన తర్వాత ఏమైపోయింది, అంతా అయిపోయినాక ఒక రోజు ఏం చేసిండు, అక్కడ ఒక విశ్వాసి తిరగబాటు చేసి ఏం చేసిండు, మమ్మల్ని ఎల్లో కొట్టేసిండు. రావద్దు అది ఇది అని అంటే, ఆ విషయం పోయి మేము ఎవరికి చెప్పినాం? అక్కడ వేరే స్థానిక పాస్టర్ ఆయనకి చెప్తే వాళ్ళు అపార్థం చేసుకుని వీళ్ళకి సేవ చేయడం చేత కాలేదు, ఇట్లా అట్లా అది దాన్ని వాళ్ళు లేనిపోని పూక. కానీ తర్వాత ఏం తెలిసింది, మేము ఎంత బాధపడ్డాం, ఎంత కష్టపడ్డాం, ఏం సంగతి తర్వాత తెలిసినాక వాళ్ళు అప్పుడు ఏమైపోయింది తెలుసుకున్నారు ఏం సంగతి. అట్లా ఫీల్డ్ వర్క్ అనేది ఎప్పుడు కూడా అట్లా పోయేటప్పుడు మేము ఏం చేసేది, సైకిల్ అలసిపోయినప్పుడు ఎక్కడ చెట్టు కింద కూర్చునేది, ఏదైనా గుడి ఎక్కడ నీడలో కూర్చునేది, సైకిల్ దొక్కకుండా పోయి, లేదా నీళ్ళ కోసం, లేదా బాత్రూమ్ కానో దానికనో దీనికి, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు. అది నేను సొంతగా నేను వ్యక్తిగతంగా ఏం చేసిన అనుభవించిన, అది చాలా అనుభవం, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అనుభవం అది. అనా ఒక సిటీ, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఫీల్డ్ వర్క్ అన్నట్టు. అట్లా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నంటే, అపోస్తలత్వం లేదా అపోస్తులు ఏం చేస్తారు?
అధికంగా దేని మీద ఫోకస్ పెడతారు? చర్చ్ బిల్డింగ్ మీదనా, ఫీల్డ్ వర్క్ మీద? ఫీల్డ్ వర్క్. అందుకే ఒకసారి మొదటి కొరింథీయులు 15:20 చూడండి. 20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణము వచ్చెను గనుక 30 నుంచి 32 వరకు చదవండి. 15:30 నుంచి 32 వరకు. మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో నుండనేలా. మొదటి కొరింథీయులు 15:30 నుంచి 32. మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో నుండనేలా సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోచున్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము కనుక దినం డైలీ ఐ ఫేస్ డెత్. ఇక్కడ ఏముందంట? ప్రతి రోజు ఫీల్డ్ వర్క్ చేసే వారికి ఏముంటది? రోజు దేన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది? మరణపు ఏం కావాలి స్థితులు. అందుకే అక్కడ ఏమంటున్నాడు? నేను ఎఫెస్సులో ఏంటంట? మృగాలతో ఏం చేశాడు? పోరాడు. మృగాలంటే ఏంటిది? సాతాను శక్తులు. వారితో ఏం చేశాడు? పోరాటము చేసినట్టుగా మనం. కాబట్టి ప్రియులారా, ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఏం అర్థం చేసుకోవాలి? ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఏముంటుంది? ప్రతిరోజు ఏం చేయాల్సి వస్తుంది? మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక రకాల హింసలు, అనేక రకాల పొదువలు, అన్ని వసతులు ఉండవు, నిద్ర ఉండదు సరిగ్గా, టైంకి అన్నం ఉండదు, టైంకి ఏముండదు. అన్నిటికంటే మన ఈగో సాటిస్ఫై అయ్యే మర్యాద, రెస్పెక్ట్ అసలే ఉండదు. మనకి ఎక్కడ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది? రెస్పెక్ట్. అన్న నమస్తే, సరిగ్గా తమ్మి బాగున్నావా? కొంచెం రెస్పెక్ట్ ఇస్తే కొంచెం ఈగో ఏమవుతుంది. అదే ఒకవేళ రెస్పెక్ట్ ఇవ్వలేదనుకో, అందుకే కొంతమంది మొదట్లో నాకు కూడా ఆ రోగం ఉండేది. దేవుడు బాగా చేసి స్వస్థపరిచిండు. రోగం ఉండేది, నిజంగా ఉండే రోగం అనా. ఇప్పుడు నన్ను ముఖం మీద ఉమ్మేసినా కానీ సరే సేవనికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా పోతుంది. అప్పుడు ఏమిటి కొంచెం నన్ను చూసినట్టు ఏం అట్లా చూస్తున్నావు అన్నట్టు కోపం వచ్చేది నాకు. ఏంది అట్లా చూస్తున్నాడు, ఏంది అట్లా మాట్లాడుతున్నాడు. అట్లా కొన్ని సందర్భాల్లో కొంతమంది మరీ చీప్గా మాట్లాడు, మరీ గలీజ్గా మాట్లాడు. భరించుకోవాలి, తప్పదు. ఎందుకంటే మనకేం కావాలి? రెస్పెక్టా? ఆత్మ కావాలన్నప్పుడు ఏం చేస్తుంది? అందుకే సైతం ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మన విశాల్ ఉంటాడు. విశాలానికి ఒక స్పిరిట్ ఏదైనా పనిచేసింది అనుకో, ఆ స్పిరిట్ ఏం చేస్తుంది? విశాల్తోటి నాతోటి రఫ్ గా డీల్ చేసేసరికి అప్పుడు నేనేమంటా, ఆయనలాగా ఎమోషనల్ అయిపోయి ఎక్కువ తక్కువ మాట్లాడు అనేసరికి అదేం చేస్తుంది? గింగర్ ఎగురుతా ఉంటది. ఇక ఏమంటారు చూసావు, ఇదే కావాలి. ఎందుకంటే మనకేం రెస్పెక్ట్ కావాలి కదా. మాస్టర్కి ఈగో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమంటారు? రెస్పెక్ట్. గివ్ మీ రెస్పెక్ట్. ఒక అన్నం ముద్ద పెట్టకపోయినా పర్వాలేదు, నా ఇంట్లో అన్నం నేనే తింటా, కానీ నువ్వు మాత్రం నాకేమి ఇవ్వాలా? అనా రెస్పెక్ట్. ఏం కావాలి? రెస్పెక్ట్. అందుకే కొన్నిసార్లు సైతాన్ శక్తులు కొంచెం ఏం చేస్తుంటాయి? ఆడిస్తూ ఉంటాయి. ఆడిచ్చి ఏం చేస్తుంటే కొంచెం నువ్వా నేనా అన్నట్టుంటుంది. ఓకే నువ్వేలే, నీ సంగతి తర్వాత చెప్తా, ఇప్పుడు నువ్వేలే అంట, నేను నీ సంగతి తర్వాత చెప్తా ఆగాలి అనా. దానికి తెలుసు నేను సైలెంట్ అయిపోయిందంటే దానికి తెలుసు ఇక నాకున్నది బ్యాండ్ బజా అన్నట్టుగా. అందుకే కొన్నిసార్లు దుష్టాత్మలు ఏం చేస్తాయి? మంచిగా పని చేస్తాయి. అందుకే మనం ఎమోషనల్ కావద్దు. రెస్పెక్ట్ అస్సలే నేను అదే చెప్తున్నా, మొదట్లో ఆ రోగం ఉండేది నాకు, కానీ ఇప్పుడు లేదు ఆ రోగం. దేవుని కృపను బట్టి నాకేమి పోయింది, మొత్తం రెస్పెక్ట్ అంతపై. ఎవరు రెస్పెక్ట్ ఇచ్చినా స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం. అర్థమవుతుందా? వచ్చిన తర్వాత వచ్చి రానా చేరేసిన ఓకే స్తోత్రం. ఏం లేదనుకో, నిలబడి కొన్ని దేవుని మాటలు చెప్తే వెళ్ళిపోతుంది. అంతే, అన్నంత ఈజీ కాదు. కాకపోతే ఆ రకమైన మనస్తత్వం అనేది దేవుడు నాకేం చేసిండు. మొదట్లో అట్లా లేదు. మొదట్లో ఏం కావాలి? ఐ వాంట్ బతిమిలాడనే తీసుకోవాలి. వినయ్ ఏం వినయ్ అట్లా మాట్లాడుతావు, మంచిగా మాట్లాడు వినయ్, ఎవరు మాట్లాడుతున్నాయి ఏంటంటే మొత్తానికైతే ఏం కావాలి? రెస్పెక్ట్ కావాలి, మర్యాద. ఏం కావాలి? మర్యాద.
మర్యాద మాట్లాడు అంటావు. ఎందుకు? ఎందుకు కాదు, ఎందుకు మర్యాద మాట్లాడాలి? ఎందుకంటాం? ఈగోకు ఏమైతుంది? హట్టింగ్ అవుతుంది అన్నట్టు. మర్యాద మాట్లాడకపోతే నా ఈగో ఏమైతుంది అనా? నాకు ఏడుపు వస్తుంది. దానికి ఏం కావాలి? నా గారు అనాలి, మీరు అనాలి అనా? నువ్వు కొంతమంది ఏం చేస్తారు ఎట్లా అంటారంటే ఇక వాళ్ళు అదే మాటలకి చచ్చిపోవాలి. ఏం బతికేది, ఇప్పుడే చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. అట్లుంటది. నువ్వు అని ఎట్లా అంటే నువ్వు అనుడే కొంచెం ఏముంటది రఫ్ వర్డ్, దానికి ఇంకా రఫ్ యాడ్ చేస్తారు. ఇక మసాలా, చిల్లీ మసాలా పెట్టినట్టు నువ్వు అక్కడ వండేసరికి ఏం చేస్తావు? సరే ఇక నువ్వే అను, నువ్వేమన్నా భరించుకోవాలా, తప్పదు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ రెస్పెక్ట్. నాకేమొద్దు, రెస్పెక్ట్ వద్దు. అందుకే సైతాన్ కూడా ఏం చేస్తుంది, మనం రెచ్చగొడతా ఉంటది. ఎవరికైతే రెస్పెక్ట్ కావాలనిపిస్తుంది చూడు, వాళ్ళు రెచ్చిపోతారు. నేనా వాళ్ళు ఏమవుతారు? ఏం సావంది అనా? అందుకే ఈ రోజు ఏం కావాలంట? ఏం కావాలమ్మా? రెస్పెక్ట్, మర్యాద కావాలి. ఏం కావాలి? మర్యాద. మర్యాద ఉన్న చోట. అందుకే ఒక్కసారిగా 2 సార్లు పోతాం, 3 సార్లు పోతాం, మర్యాద ఇస్తే. అదే మర్యాద ఇవ్వలేదనుకో, అప్పుడు ఏం చేస్తాం? ఇంకోసారి పోతామా? పోనే పోం. మళ్ళీ 10 ఇళ్లలో చెప్తాం. ఏమంటే వాళ్ళ ఇంటికి పోతే మర్యాద ఉండదు, ఏముండదు, మర్యాదలు లేని మనుషులు ఎట్లుంటారు, గాట్లుంటారు, ఏదంట చెప్తూనే ఉంటారు ఇక అనా? అందుకే ఇప్పుడు ఏం చెయ్యాలా చెప్పాలా? ఫీల్డ్ వర్క్. ఏం కావాలి? ఫీల్డ్ వర్క్. ఫీల్డ్ వర్క్ లోకి వెళ్తే ఏమైతుంది? అనుదినం ఏం ఎదుర్కోవాల్సి వస్తుంది? మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుదినం ఏం కావాలి? పోరాటం చేయాలా. వసతులు ఉండవు. ఏం కావు? వసతులు ఉండవు. ఫోనీకి ఛార్జీలు ఉంటాయి కానీ రానికి ఛార్జీలు ఉండవు. ఫోనీకి ఛార్జీలు ఉంటాయి కానీ రానికి ఛార్జీలు ఉండవు. మనకేంటి? రాత్రి కాగానే బెడ్ రెడీగా ఉండాలి. ఆ బెడ్ను కూడా ఎంత అంటే ఇగో నిదానంగా చదిరి చేసి మళ్ళీ మెత్త పెట్టి ఎంత అంటే ఇంక మొత్తానికి వాళ్ళు పనుకుంటే మళ్ళీ ఎత్తలు లేదు అన్నట్టు వాళ్ళ కథ. దాని మీద ఇక్కడ ఏం పూలు చల్లలేదు. ఏంట దాని బెడ్ చూడు ఎంత అలంకరించుకుంటారు, ఎంత అబ్బా ఏం బా ఏమంట. మళ్ళీ పొద్దున వీళ్ళు ఏం చేస్తారు? ఆ బెడ్ను ఇంకనయ్యం వీళ్ళకి అవకాశం ఉంటే ఆ బెడ్నే ఇప్పుకేసుకుని తిరుగుతారేమో. ఎందుకు? మెత్తనేమి ఇక్కడ, బెడ్ ఇక్కడ. ఏమంట ఎక్కువ తగ్గు మాట్లాడి నేను విన్నామనుకుంటా. అంటే వెనక ఆల్రెడీ బెడ్ ఉంది కదా. అట్లా వసతులు టైంకి, కొంతమందికి టైంకి అన్నాక వాళ్ళకేమో వాళ్ళు టైంకి తినేదేమి ఉండదు. కానీ వీళ్ళకి ఏం కావాలి? టైంకి కావాలి. మళ్ళీ ఇంకోటి ఏం కావాలి? వేడిది కావాలి. ఎట్లా అంటే చేతులు కాలినా పర్వాలేదు, మూతి కాలినా పర్వాలేదు, ఉఫు అని వదులుకుంటుంది. కానీ వీళ్ళు ఏం చేయరు. ఏం కావాలి? టైంకి అయితే అన్నంగా. నేను ఇంత చేసి ఏం లాభం, నాకు టైంకి ఒక ముద్ద అన్నం పెడతలేదు అయినా. చూడు వసతులు. ఏం కావాలి? వసతులు. అట్లాంటి వాళ్ళు ఇది ఫీల్డ్ వర్క్ పనికొస్తారా? అందుకే నేను ఏం చేస్తా, చెక్ చేస్తా ఉంటా ఎవరు ఫీల్డ్ వర్క్ యోగ్యులు. అందరు కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు అయితే ఎవరు మాక్సిమం ఒక్కరు కూడా ఉన్నారు లేదు, నాకు ఇది గ్యారంటీగా నేను చెప్పలేదు. కానీ ఏమంటా ఈ ఫీల్డ్ వర్క్ కోసం ఏం కావాలి? ఎప్పటి నుంచి ఏం కావాలి? సహకారం అందియాలంటే ఏం కావాలి? అలవాటు చేసుకోవాలా. నిద్ర తక్కువ చేసి, నిద్ర లేకపోయిన దేవా స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ ఇంట్లోనే నిద్ర తక్కువైనా పర్వాలేదు, మేము ఫీల్డ్ లో పోయినప్పుడు ఇంకా అసలు నిద్రే ఉండకపోవచ్చు. రాత్రంతా కాపలా కావాల్సి వస్తుందేమో, రాత్రంతా మెలుగు ఉండాల్సి వస్తుందేమో, రాత్రంతా నడవాల్సి వస్తుందేమో. ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో తెలియదు. అందుకే ప్రతి విధమైన వసతుల మీద ఏం కావాలి? జయం పొందాలి. ఆకలిని ఏం చేయాలి? ఆకలి వేసింది, హల్లెలూయా స్తోత్రం అనుకుంటే ఏం చేయాలి అన్నా? టైంకి దొరికింది, లేకపోతే స్తోత్రం చెప్పాలి, వదిలేయాలి. కానీ మన పరిస్థితి ఏంటిది? ఇక మనం ఏమైపోతాం? అది దాన్ని ఏమంటారు? మంచు అనా? ఇక ఆకలి అయితే మనం ఏమైపోతాం? MS ధోని అయిపోతాం. ఆకలి అయితే ఇంకేదో అయిపోతాం. ఇంకా అయిపోయి ఏం చేస్తాం? ఇంకా విశ్వరూపాన్ని చూపించేస్తాం. ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది అనా? అన్నం పెడతారా లేకపోతే తినేయాలి ఎప్పుడు నేను అన్నట్టు ఉంటుంది. అట్లుంది. అందుకే ఇట్లాంటి మనస్తత్వం ఉన్నోళ్ళు దేనికి యోగ్యులు కాదు? ఫీల్డ్ వర్క్ యోగ్యులు కాదు. అందుకే
ఫీల్డ్ ఈ చర్చి వర్క్ లో వాళ్ళు మంచిగా పనికొస్తారు. ఎందుకంటే ప్రార్థన అయిపోయిన మళ్ళీ భూమి పెడతారుగా. మంచిగా తింటే కడుపు నిండా 2-3 సార్లు పెట్టుకొని మంచిగా, అది చికెన్ అయితే ఇంకా మంచిది అనుకుంటారు. పక్కకు పోయి మరి అందరు ముందు చూస్తే మళ్ళీ ఏడో దిష్టి తగులుతుందని అటు పోతాం. అటు పోయినాక నెమ్మ అటు ఇటు చూస్తాం. ఇంకా ఏమంట అప్పటి వరకు చేసిన చాపలది, అప్పటి వరకు వేసిన ఏమంట కార్పెట్ల బలమంతా కూడా ఎందులోకి వెళ్ళి రావాలి, వెళ్ళి తినే అన్నంలా. అందుకే ఈ చర్చి వర్క్ లో బాగా ఉంటది అయినా బెనిఫిట్లు. అరిగేది తక్కువ, అర్థమవుతుందా? అరిగేది తక్కువ, పెరిగేది ఎక్కువ అన్నట్టు. ఇక ఏమంటావు, మంచిగా తినొచ్చు. నీళ్ళు అంటే నీళ్ళు పోతే అక్కడ పోతే నీళ్ళేనా, ఇక్కడ పోతే అన్నమేనా, ఇక్కడ పోతే ఏనా. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? అపోస్తలుడు ఏం చేస్తాడు? ఫీల్డ్ వర్క్ చేస్తాడు. అపోస్తలుని యొక్క అడుగుజాడలో నడిచే వాళ్ళు ఏం చేస్తారు? చెప్పాలి, ఏం చేస్తారు? అదే అపోస్తలుని యొక్క అడుగుజాడలో నడిచే వాళ్ళు ఏం చేస్తారు? ఫీల్డ్ వర్క్ చేస్తారు. యేసు ప్రభు కూడా అపోస్తలుని ఎక్కడ పంపించిన చూడండి. ప్రకటన మన మార్క్స్ వార్త 16వ అధ్యాయం అయిపోయింది, ముగిస్తాను, అయిపోయింది. మార్క్స్ వార్త 16. వచ్చింది. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చాలు. తర్వాత ఇక్కడ మత్తయి సువార్త 28, మత్తయి సువార్త 28:18 నుంచి. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయమంటున్నా? శిష్యులనుగా చేయమంట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ఏమంట, అక్కడ యేసు ప్రభు కూడా అపోస్తలులను ఎక్కడికి పంపిస్తున్నా? ఫీల్డ్ వర్క్ పంపిస్తున్నా. అపోస్తలు కూడా ఎక్కడికి పోయారు? ఫీల్డ్ లోకే పోయారు. ఫీల్డ్ వర్క్ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్? ఫీల్డ్ వర్క్. కాబట్టి ఫీల్డ్ వర్క్ చేయడానికి ఏం కావాలి? ఫీల్డ్ లో సహకారం అందించాలంటే ఏం కావాలి? దానికి తగ్గ సిద్ధపడి ఎప్పటి నుంచి చేసుకోవాలి. లేదా అక్కడ ఆడిపోతే చదువుతూనే ఉంటాం. ఇంకా అన్నం లేకపోయినా, లేకపోతే టైంకి ఏం లేకపోయినా, ఏం పాస్టర్ ఏమో ఆకలి అవుతుంటే కనీసం అన్నమో తింటావా అని కూడా అడుగుతలేడు. కళ్ళు తిరుగుతున్నాయి, ఇటు తీస్తుంది, అడు చూస్తుంది. ఇక సనుగులు గునుగులు తప్ప నువ్వు సేవ చేసేది తక్కువ, ప్రార్థన చేసేది. అందుకే ఫీల్డ్ వర్క్ కోసం ఏం కావాలి ఈ రోజుల్లో? సిద్ధపడాలి. ఫీల్డ్ వర్క్ అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు రాను దినాల్లో ఇక్కడ మనం ఏం చేయబోతున్నా? ఫీల్డ్ వర్క్ చేయబోతున్నా. తర్వాత ఎక్కడ? కుక్కడపల్లి, బాలాజీనగర్, లేకపోతే ఇంకా విశాఖపట్నము, ఇంకా దేవుని చిత్తం అయితే రాను దినాల్లో భీముడోళ్ళు కూడా పోతాం. భీముడోళ్ళు కూడా ఫీల్డ్ వర్క్ చేయాలి. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం ఏం చేయాలి? ఫీల్డ్ వర్క్ కోసం రెడీ కావాలా? లేకపోతే ఏం కావాలి? ఇంకా చెప్పడానికి చాలా ఉంది. చెప్పుకుందా ఇంకొద్దిసేపు? అయిపోయిందా? చాలా మస్తు ఎక్కువైందా? లేదా ఫుల్ అయిపోయింది అనా? పొద్దున కొంచెం బాగానే తగిలిచ్చిన, ఇంకా అసలు వాతలు పడాల్సింది కానీ పల్లె అనా. కొంచెం ముందుకు పోతే పడు మంచిగానే, కానీ కొంచెం అప్పటికే ఎందుకో ఇంకా దేవుడు ఆపిండు కాబట్టి ఆగిపోయినా అనా. అందుకే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఫీల్డ్ వర్క్. ఫీల్డ్ వర్క్ కోసం ఏం కావాలి? ఫీల్డ్ లోకి వెళ్ళిన వ్యక్తికి ఏమవుతుంది? రోజు ఏం చేయాలి? మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత ఏం చేయాల్సి వస్తుంది? దుష్టాత్మల్ని ఎదుర్కొని వాటితో పోరాటం చేయాల్సి. అందుకే ఆత్మల భారం ఉంటే ఏం చేయాలి? నువ్వు సిద్ధపరచుకోవాలి. ప్రభు ఏమంటా, నీ దాసుడు ఫీల్డ్ లోకి పోతున్నప్పుడు నీ దాసునితో పాటు నేను కూడా ఫీల్డ్ లోకి వెళ్ళి నేను కూడా ఏం చేయాలి? ఏం కావాలి?
నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయాలి అని ఆ విధంగా భారం ఎత్తి ప్రార్థన చేస్తూ ఏం చేయాలి? ఇంట్లో ఉంటున్నప్పుడే, అంటే నువ్వు అన్ని విధాల అనుకూలత, అన్ని విధాల ఫెసిలిటీస్ ఉన్నప్పుడే వాటి మీద ఏం కావాలి? జయమో పొందాలి. కొంతమందికి బెడ్ అలవాటు, కొంతమందికి మెత్త లేకపోతే నిద్ర రాదు, కొంతమందికి మెత్తని పరుపు ఉంటే గానీ నిద్ర రాదు, లేదా కొంతమందికి పలానా స్పెసిఫిక్ గా కూర ఉంటే గానీ వీళ్ళు తినరు. ఇవన్నీ చేస్తే ఫీల్డ్ లో ఏం చేస్తాం? ఏం చేయలేం. ఏమంట ఒక పూట కూడా ఉండలేం ఫీల్డ్ లో. వచ్చినట్టు వస్తాం, మళ్ళీ అంటాం ఫోన్ వచ్చిన అర్జెంట్ పోవాలని మళ్ళీ ఏం చేస్తాం? ఏదో కారణాలు చెప్పి పరిగెత్తుకుంటే ఏమైపోతాం. అందుకే ఈ రోజు నుంచి ఏం చేద్దాం? ఫీల్డ్ వర్క్ కోసం ఏం కావాలి? సిద్ధపడాలి. ఒకవేళ మీకు ఫీల్డ్ వర్క్ రావాలనుకుంటే, అదే చర్చ్ వర్క్ అంటే హ్యాపీగా ఏమంట మంచిగా ఏం కావాలి, టైంకి పోవచ్చు. పోయిన తర్వాత చర్చ్ వర్క్ చేస్తున్నారు కదా, చర్చ్ వర్కర్స్ ఉన్నారు కదా, మంచిగా అది చేసి చేసి టేబుల్ ని బట్ట పెట్టి తుడవచ్చు, మంచిగా అన్ని విధాలుగా రెడీగా అంత చేసి అయిపోయాం. బాగుంది 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 అనా, చాలా బాగుంది. వీళ్ళే వేస్తారు. ఏ చెప్పా ఎంత బాగా వేసింది, నేనే వేసిన కార్పెట్, నేనే పరిచిన్నా సాపా, అబ్బా అబ్బా ఎంత అబ్బా శబాష్ శబాష్, వెరీ గుడ్ వెరీ గుడ్, బాగా చేసిన. ఇంకా నయం పెద్ద సంఘం అంటే పెద్ద చర్చ్ ఉంటే ఇంకా దాంట్లోకి ఎట్లుండవు. కానీ దేవుడు ఇచ్చిన చిన్న మేడగది, అవునా, ఆ మేడగదిని సాధారణ నీకే మనకేమైపోతుంది అట్లాగుతుంది. సరే, అందుకే ఇప్పుడు ఏం చేద్దాం ప్రార్థన. ఇంకా చెప్పడానికి ఉంది, చాలా ఉంది, కానీ ఇంతటితో సరిపోతుంది. మీకు ఈ మెయిన్ విషయం పాయింట్ అనేది మీకు అర్థం చేయండి, అవునా. ఎన్ని రకాల పరిచర్య? మేజర్గా అనా ఒకటి ఫీల్డ్ వర్క్, రెండోది సంఘ పరిచర్య అంటే చర్చ్ వర్క్, ఓకేనా. తర్వాత ఫీల్డ్ వర్క్ లోనికి దేవుడు ఎవరిని పంపిస్తాడు? అపోస్తులను పంపిస్తాడు. ఎందుకు అపోస్తులను ఎందుకు పంపిస్తాడంటే దేవునికి ఉద్దేశం అది. మొదట్లో అపోస్తులను పంపించింది ఎవరు? యేసుప్రభు పంపించాడు. తర్వాత అపోస్తులు చాలా మంది, పౌలు, సిలాసులు, ఇలా ఎంతో మంది ఫీల్డ్ లోకి వచ్చి ఫీల్డ్ వర్క్ చేసి ఏం చేశారు? అక్కడ సంఘాలను స్థాపించడం అనేది జరిగింది. అది ఎవరి వల్ల జరుగుతుంది? కేవలం అపోస్తులే ఆ పని చేయగలుగుతారు, అందరూ ఆ పని చేయలేరు. పాస్టర్ పోయి ఫీల్డ్ వర్క్ చేయలేడు. పాస్టర్ ఎక్కడ? చర్చిలో మాత్రమే పనికొచ్చే పాస్టర్. పాస్టర్ ఏం చేస్తారు? చర్చిలోనే ఆ పని చేస్తారు, చర్చిలోనే. ఎందుకో చర్చిలో ఏం కావాలి? విశ్వాసులను ఎంకరేజ్ చేయడం, విశ్వాసులను బలపరచడం, ఇంతవరకే ఆయన చేయగలుగుతారు. బయటికి వచ్చి ఫీల్డ్ వర్క్ చేయాలంటే ఏం కాదు, అయ్యే పని కాదు. సువార్థికులు ఏం చేస్తారు? సరే వచ్చి ఏదో బయట కొంత సువార్త చెప్తారేమో, కానీ వాళ్ళ సంఘాలను ఏం చేయలేరు, స్థాపించలేరు. అయితే ఫీల్డ్ వర్క్ చేసి హార్డెస్ట్ పని చేసి ఏం చేయగలరు? సంఘాలను స్థాపించే పని ఎవరిది? అపోస్తులుది. అందుకే దేవుడి మహాకృపను బట్టి అపోస్తులుడు ఇక్కడికి వచ్చిండు, సేవ ఉందని చెప్పిండు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ మాటను ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను అదే మాటను పట్టుకుని ఉన్నాను. ఇక మీదట కూడా అదే మాట పట్టుకొని ఇక్కడ మనకేం కావాలి? ఫీల్డ్ వర్క్ జరగాలి. ఏ ఆత్మలు అయితే ఇంకా ఏమైనా నశించిపోతున్నాయో, రావాల్సి ఉంది. ఇంకా 15 సంవత్సరాలు ఎన్ని ఆత్మలు పోయి ఉండొచ్చు? అది తలుచుకుంటే నాకైతే దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే ఎన్ని సందర్భాల్లో ఇక్కడ సేవను స్టార్ట్ చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా కుదిరేది. అని ఇప్పుడు కూడా ఏదో ఇప్పుడు అడుగు పెట్టే అవకాశం దొరుకుతుంది. మరి రాను ఎట్లుంటుందో కూడా తెలియదు. అదొక భయం అయిపోయింది నాకు, ఎట్లుంటుందో తెలియదు. ఎందుకంటే ఏం లేదు, ఇప్పుడు అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే సాధారణకి తెలుసు నేను ఇక్కడ అడుగు పెట్టానంటే ఏమైతుంది, దానికి ఏమైతుంది. అందుకే అడ్డగుట్ట మొత్తం ఏమైపోయింది, అగ్గిలో గుగ్గిలం అంటే అంటారు కదా, అట్లా అయిపోయింది. అందుకే సైతాన్ని భరించలేక, తట్టుకోలేక మొత్తానికి అడ్డగుట్టకు రాకుండా మళ్ళీ దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. అడ్డగుట్టలో కూడా మీటింగ్లు జరుగుతాయి, ముందు కంటే బలంగా జరుగుతుంది చూడాలి. అందుకే దుష్టాత్మలతో పోరాటం చేసినప్పుడు అవి ఏం చేస్తాయి? నేను అడ్డగుట్టక రాని, అరే నేను అడ్డగుట్ట ముచ్చటే ఎత్తలేదు. ఒకసారి ఒక ఆయన వచ్చాడు కొన్ని నెలల క్రితం, నేను అడ్డగుట్టక నేను రానియా అంటే, అరే నేను అడ్డగుట్ట గురించే మాట్లాడలే. మళ్ళీ తర్వాత ఈమె ద్వారా నువ్వు అడ్డగుట్టకు వద్దాం అనుకుంటున్నా అంటే ఒకరు ఉంటేనే నేను అడ్డగుట్టకు వస్తుందా?
అంటే వాటి భయం చూడు, వాటి భయం చూడు. నేను అడ్డగుట్ట ముచ్చట ఎత్తకపోయినా అవి ఏం చేస్తాయి, నేను అడ్డగుట్టగా రాని అని ఒకటి, ఈమె ద్వారా లేదు ఈయన ద్వారా నువ్వు అడ్డగుట్ట కొద్దామని చూస్తున్నావా అని ఒకటి, ఇంకేదో ఎన్ని మాటలు తెలుసా. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఏం అర్థం చేసుకోవాలి అనా, ఫీల్డ్ వర్క్. అందుకే ఇక్కడ ఏం జరగాలి, ఫీల్డ్ వర్క్. అందుకే ఫీల్డ్ వర్క్ జరగడానికి ప్రార్థన చేయాలి మంచిగా. అందుకే మనం ఏం చేయాలి ప్రార్థన. అందుకే ఇక్కడ ఎక్కువ ఏం జరగాలి, ప్రార్థనలు జరగాలి. ఏం జరగాలి, ప్రార్థనలు జరిగిన. అందుకే పోయినసారి మన బాలాజీ నగర్లో చెప్పి మినిమం ఎంత చేయాలి ప్రార్థన, మినిమం ఎంతసేపు చేయాలి ప్రార్థన, మర్చిపోయింది అప్పుడే. మినిమం 6 నెలలు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి, సువార్త చెప్పడం స్టార్ట్ చేయాలి, వీధి సువార్త చెప్పడం స్టార్ట్ చేయాలి. ఎంత ఉంది పని, చాలా ఉంది. అందుకే దేవుని మహాకృపను బట్టి మనందరం ఏం కావాలి, రెడీయా? నేనైతే రెడీ కాబట్టి వచ్చినా నేను రెడీ కాబట్టి నేను ఏం చేస్తున్నా. మీరు ఎప్పుడు నాతో ఉంటారని గ్యారంటీ కూడా లేదు. ఈ రోజు అందరు నన్ను వదిలిపెట్టిపోయినా నేను ఒక్కనైనా కూడా ఏం చేస్తారు, అక్కడ ఎవ్వరు లేరు కదా, ఎవరు ఉన్నా లేకుండా నేను పోతా. ఎందుకు, అక్కడ లేనందుకే నేను పోవాలి. ఎందుకు అంటే అక్కడ ఏం కావాలి, దేవుడు రక్షించాలనుకున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఆత్మను రక్షించడం కోసం ఏం కావాలి, వాళ్ళని దేవుళ్ళలోనికి నడిపించడం కోసం ఏం కావాలి, ఒంటరిగానైనా పోవాలి, గుంపుంటేనే పోవడం కాదు. కాకపోతే దేవుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నేను పోతున్నాను ఫీల్డ్కి, అప్పుడు నాతో పాటు సహకారులుగా ఉండే అవకాశం మీకు ఇస్తున్నాను. దాన్ని వినియోగించుకోకపోవడం అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, మీ మీద అనా. అందుకే దేవుడు ఏం చేస్తాడు, ఎవరికి భారాన్ని ఇస్తాడు, తిండికి, నిద్రకు, మిగతా సుఖభోగాలకు ప్రాధాన్యతనిచ్చే వారికి ఏం కాదు, ఫీల్డ్ వర్క్ గురించి భారము ఉండదు. అందుకే ఈరోజు ఈ విషయాలు మీకు అర్థమైనా అనుకున్నా, అర్థమైందా? ఇందులో ఏదైనా అర్థం కాని విషయం ఏదైనా డౌట్ ఉంటే అడగండి. దీనికి సంబంధించిన ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా అర్థం కాకపోతే అడగండి, లేదంటే మనం ఏం చేసుకున్నాం, ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం.